బసవరాజ్ ఎలియాస్ వైఎన్ రాజ్ అని ఈస్ట్ తిరుపతికి చెందిన అతను, ఆంధ్రాకు చెందిన అతను. వయసు 40 సంవత్సరాలు. ఇతను గతంలో 2001లో కూడా మన కంబైన్డ్ కమిషనరేట్ అంటే హైదరాబాద్ సిటీ సైబరాబాద్లో వాళ్ళ నేరాలకు పాల్పడి ఒక సుమారుగా 35 కేసులలో జైలుకు పోయి తర్వాత 2018 జూన్లో బయటకు వచ్చినాక ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయాడు. తిరుపతిలో ఉంటూ కూడా మధ్య మధ్యన మన దగ్గరికి రావడము, కోర్టు అటెండ్ కావడము, మళ్ళీ ఈ మధ్యకాలంలో మన సిసిఎస్ మల్కాజ్గిరి పక్క సమాచారంతోనే అతనిపై నిఘా పెడితే మళ్ళీ ఒక 5 కేసులలో మన జవహర్ నగర్లో 2 కేసులు, మేడిపల్లి 1 కేసు, ఎల్బీనగర్ 1, అలాగే కడపలో 1 కేసులో దొంగతనం చేయడం జరిగింది. ఇతను అందులో సుమారు 8,60,000 ప్రాపర్టీ, 14 తులాల బసవరాజ్ ఎలియాస్ వైఎన్ రాజ్ అని ఈస్ట్ తిరుపతికి చెందిన అతను, ఆంధ్రాకు చెందిన అతను. వయసు 40 సంవత్సరాలు. ఇతను గతంలో 2001లో కూడా మన కంబైన్డ్ కమిషనరేట్ అంటే హైదరాబాద్ సిటీ సైబరాబాద్లో వాళ్ళ నేరాలకు పాల్పడి ఒక సుమారుగా 35 కేసులలో జైలుకు పోయి తర్వాత 2018 జూన్లో బయటకు వచ్చినాక ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయాడు. తిరుపతిలో ఉంటూ కూడా మధ్య మధ్యన మన దగ్గరికి రావడము, కోర్టు అటెండ్ కావడము, మళ్ళీ ఈ మధ్యకాలంలో మన సిసిఎస్ మల్కాజ్గిరి పక్క సమాచారంతోనే అతనిపై నిఘా పెడితే మళ్ళీ ఒక 5 కేసులలో మన జవహర్ నగర్లో 2 కేసులు, మేడిపల్లి 1 కేసు, ఎల్బీనగర్ 1, అలాగే కడపలో 1 కేసులో దొంగతనం చేయడం జరిగింది. ఇతను అందులో సుమారు 8,60,000 ప్రాపర్టీ, 14 తులాల గోల్డ్, 9 కేజీ సిల్వర్, 62,000 క్యాష్ ఇతని దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా 35 కేసులలో జైలుకు పోయాల్సిండు. ఇతను ఎప్పుడు వచ్చినా కూడా మన ఎల్బీనగర్లో ఉండే 100-210 కిరాయికి ఉండే పడక గదులలో ఉండి మనకు దొంగతనానికి పాల్పడుతున్నాడు. మనకు పక్క సమాచారం పైన ఈరోజు చింతకుంట ఎక్స్ రోడ్ ఎల్బీనగర్ దగ్గర అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుండి ప్రాపర్టీ స్వాధీనపరుచుకుని ఈరోజు అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మా టీం అడిషనల్ డీసీపీ మేడం ఆధ్వర్యంలో, సలీమమ్మ ఆధ్వర్యంలో లింగయ్యను, జగన్నాథ్ రెడ్డి, ముఖ్యంగా బాల్ సింగ్ టీం వీళ్ళందరూ కలిసి ఇతని పక్క సమాచారం పైన అరెస్ట్ చేయడం జరిగింది. వారికి తరఫున అభినందనలు. అలాగే సిపి గారి ద్వారా వీళ్ళకు తగిన రివార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది.